హాయ్ అండి. ఈరోజు రెసిపీ అయితే పెసరట్టు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. పెసరట్టు ఒక్కటి తిన్నా చాలు, కడుపు నిండిపోతుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే పెసరట్టు మనం వేస్తాం కదా, ఫస్ట్ వేసే పెసరట్టు కొంచెం బాగా వస్తుంది దోశలాగా. నెక్స్ట్ వేసే పెసరట్టు బాగా రాదు అంటారు. లేదండి, చాలా బాగా వస్తుంది పెసరట్టు అయితే. ఫస్ట్ వేసే పెసరట్టు క్రిస్పీగా ఎలా అయితే టేస్టీగా ఉంటుందో సేమ్ అలానే సెకండ్ పెసరట్టు, థర్డ్ ఎలా అన్నీ కంటిన్యూగా ఎలా రావాలి అనేది నేను చెప్తాను వీడియోలో. చాలా బాగా వస్తుంది. నాకైతే ఒక పెద్ద ఆవిడ చెప్పిందనమాట, మా ఇంటి దగ్గరలో ఉండేవాళ్ళు. సరిగా రాదు కదా పెసరట్టు, ఫస్ట్ దోశ అయితే చాలా బాగా వస్తుంది, సరిగా రాదు అని. లేదు, బాగా వస్తుంది, ఇలా చేసుకోండి అనేసి వాళ్ళకి ఒకసారి చెప్పాను. బాగొచ్చింది అంటున్నారు మా ఊర్లో అనమాట. బాగొచ్చింది అన్నారు. అందుకే నేను కూడా ఫస్ట్లో అలాగే అనిపించేది నాకు. ఫస్ట్ దోశ బాగొచ్చేది, సెకండ్ దోశ సరిగా వచ్చేది కాదన్నమాట. అందుకే నేను పెనం చాలా వేడిగా ఉండడం వల్ల సరిగా రాదనమాట. అది పెనము వేడి ఎలా తగ్గించాలనేది నేను చెప్తాను. దీన్ని కాంబినేషన్ అయితే నేను కొబ్బరి చట్నీ చేశానమాట. కొంచెం కొబ్బరి, పల్లీలు అన్నీ కొబ్బరి వేసి చేయొచ్చు, పల్లీలు వేస్తే కొంచెం బాగుంటుంది, కొంచెం ఎక్కువ చట్నీ చేసుకోవచ్చు అన్నట్టు. పల్లీలు కూడా వేసి చేశానమాట. చాలా బాగుంది. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు పెసరట్టు చేసినా ఇలా చేస్తాను. చట్నీ చాలా అయితే చాలా బాగుంటుంది. పెసర్లు అనేది ఎంతైనా వేసుకోవచ్చండి. మన ఇంట్లో ఎంతమంది ఉంటారు అలా దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాసు, పెద్ద గ్లాసు 1 గ్లాసు నైట్ నానపెట్టానమాట. నైట్ నానపెట్టాను. రైస్ వేసానండి. రైస్ అయితే జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతే రైస్ వేయాలన్నమాట. ఓవర్ నైట్ నానపెట్టేశాను. ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ లేసి ఇంకా మిక్సీ పట్టుకున్నానండి. మంచిగా వాష్ చేసి నానపెట్టుకోవాలి. అదే వాటర్ కూడా వాడచ్చు మిక్సీకి. నేనైతే ఆ వాటర్ వాడలేదు, కొంచెం వేరే వాటర్ వాడానన్నమాట. అంటే నైట్ సరిగా వాష్ చేయలేదు అనేసి నాకు డౌట్ వచ్చేసి ఆ వాటర్ అంటే పడేసి ఇంకా వేరే వాటర్ అయితే వాడాను. చట్నీకి అయితే ఇలా మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ పోసేసి శనగబ్యాళ్ళు వేసుకుందాము. శనగబ్యాళ్ళు వేసుకొని కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో అయితే పచ్చిమిర్చి వేసుకున్నాము. శనగబ్యాళ్ళు అయితే 1.5 టేబుల్ స్పూన్ వేసానండి. ఎందుకంటే నేను పుట్నాల పప్పు అనేది వేస్తాను, అందుకే కొంచెం తక్కువ వేసాను. పుట్నాల పప్పు వేయకూడదు అనుకుంటే శనగబ్యాళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇంకా బాగా మంచి కలరు వచ్చేలాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెము ఫ్రై అయితే చాలు. ఎందుకంటే బాగుండదన్నమాట చట్నీ, మనం తర్వాత వేస్తాం కదా. అందుకే కొంచెం వెల్లుల్లి కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. నేనైతే ఇప్పుడు స్టవ్ కట్టేశానమాట. కొంచెం ఫ్రై అయిందని చింతపండు అయితే వేసుకున్నాను. అల్లం ముక్కలు కొంచెం జస్ట్ 2 అల్లం ముక్కలు వేసుకున్నాను. పచ్చి కొబ్బరి అండి, ఒక హాఫ్ పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఫుల్ ఫ్రెష్ కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. జీలకర్ర అయితే మరీ చాలా వేయకూడదు, చాలా వేస్తే అది ఏదో వేరే టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. బెల్లం అయితే ఖచ్చితంగా వేయండి, ఎందుకంటే ఈ పచ్చిమిర్చి, కొబ్బరి, శనగబ్యాళ్ళు, జీలకర్ర వేసింటాం కదా, ఆ టేస్ట్ అంతా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. బెల్లం వేసినట్లయితే జస్ట్ కొంచెం వేసుకోండి, స్వీట్ అయితే అస్సలు ఉండదు. మళ్ళీ నేను కొంచెం పల్లీలు అయితే వేసుకున్నాను. చేతిలో చూసినట్లయితే కొన్ని వేసాను చూడండి. మన చేతిలో బాగా మంచిగా ఫ్రై చేసుకొని చల్లబడిన తర్వాత పొట్టు మొత్తం తీసేసి వేసుకున్నాను అన్నమాట పల్లీలు. ఇప్పుడైతే మనం నైట్ మొత్తం నానబెట్టిన పెసలు అనేది చూద్దాము. చూసారా, రైస్ అనేది ఏమీ లేదు, చాలా తక్కువ ఉందండి రైసు. ఒక 2 టేబుల్ స్పూన్ వేసింటా అంతే. దీనికైతే నేను నైట్ వాష్ చేశాను, బట్ సరిగా వాష్ చేయలేదు అనేసి మళ్ళీ ఆ వాటర్ అయితే వంపేశాను. నైట్ మంచిగా వాష్ చేసుకుంటే ఆ వాటరే వాడుకోవచ్చు. నేను వాటర్ అయితే వంపేశానండి, వేరే వాటర్ వేసుకుందాం అన్నట్టు. ఇంకా ఇందులో కొంచెం అల్లం ముక్కలు వేసానమాట. ఇదైతే కొంచెం ఎక్కువే ఉంది, అంటే ఒక 1.5 గ్లాస్ వేసాను నేను. 1 గ్లాసు ఒక 3-4 మెంబర్స్కి అయితే 1 గ్లాస్ సరిపోతుంది. ఇంకా అదే మన క్వాంటిటీని బట్టి, జనాల్ని బట్టి. మరి పచ్చిమిర్చి, జీలకర్ర అయితే దోశ వేసినప్పుడు కూడా వేస్తే బాగుంటుంది, కానీ నాకు అలా నచ్చదు. అందుకే నేను మిక్సీ జార్లో వేసుకుంటాను. మరి ఎక్కువ వేయకూడదు, జీలకర్ర వేయాలి. మన క్వాంటిటీకి తగ్గట్టుగా జీలకర్ర వేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేసినా కూడా బాగుండదు. మరి ఇందులో తక్కువ వేసినాము అనిపిస్తే మనం దోశ వేస్తాం కదా, అప్పుడు పైన చల్లుకోవచ్చు అనమాట. దోశలో బాగుంటుంది. అంటే దోశ మంచిగా కాలాలి. మన రైస్ దోశలు అయితే కొంచెం
ఫాస్ట్‌గా అయిపోతాయి. ఇవి అలా ఫాస్ట్‌గా చేస్తే కుదరదండి. కడుపు నొప్పి వచ్చేస్తుంది. కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేము, హై ఫ్లేమ్‌లో వేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్‌లో వేసుకుంటే కింద బ్లాక్ అయిపోతుంది దోస. మంచిగా కాలిపోతుంది. పైనైతే పచ్చి పచ్చిగా ఉంటుంది. అప్పుడే టేస్ట్ పచ్చిగా అనిపిస్తుందనమాట. ఇలా నేను మొత్తం పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పిండి అయితే మరీ పల్చగా ఉండకూడదు. కొంచెం గట్టిగానే ఉండాలి. దోస పిండి కొంచెం పల్చగానే ఉండకూడదు, గట్టిగానే ఉండాలన్నమాట. మరి పల్చగా ఉంటే దోస రాదు, సరిగా రాదు. దోస బాగుండదు కూడా, సరిగా లేవదు, సరిగా రాదు. అందుకే ఇంకా ఉన్న మొత్తం పెసర్లను మొత్తం మిక్సీలో వేసుకొని మొత్తం పిండి పట్టేసుకున్నాను. నేను పిండి పట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అన్నమాట. మనం దోస పిండి ఇది ప్రిపేర్ చేసిన తర్వాత ఈ పిండి కాసేపు ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే బెటరు. వెంటనే మిక్సీ తీసి వెంటనే దోస అయితే పోయకండి. కొంచెం అలా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఇది మనం పిండి రెడీ చేసిన తర్వాత మనం చట్నీకి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ చట్నీకి ప్రిపేర్ చేసేసాను అనమాట. అక్కడ ఎందుకంటే అది చల్లబడాలి, చల్లబడితేనే చట్నీ అనేది బాగుంటుందన్నమాట. వేడివేడిగా ఉన్నప్పుడు మిక్సీ తీస్తే ఒకసారి గమనించండి, సరిగా రాదు. అసలు టేస్ట్ ఏదో తేడా కొడుతుందనమాట. ఒకతర ఆయిలీగా బాగుండదు. అందుకే ఫుల్ చల్లబడిన తర్వాత చట్నీ అనేది చేసుకోవాలి. అప్పుడే బాగుంటుందన్నమాట టేస్టు. ఇలా కొంచెమే వాటర్ పోసాను. మిక్సీ జార్లోకి వేసుకొని పోసుకున్నాను అనమాట నేనైతే. మరీ గట్టిగా ఉండకూడదు, మరి దోస పిండిలా పల్చగా కూడా ఉండకూడదు. దోస పిండి అయితే దీనికంటే పల్చగాను వేసుకుంటాము, దీనిలాగా కూడా వేసుకుంటాము. ఇలా మంచిగా కలిపేసి కాసేపు సెట్ అవ్వనిద్దాము పిండిని. చాలా తక్కువే ఉందండి. ఇక్కడైతే నేను ఒక్కొక్కరికి ఒక దోస 1.5 దోస చేశాను. ఇలా సైడ్కి పక్కన పెట్టేసి మనకి దోస పోసినప్పుడు ఏవేవైతే కావాలో అవన్నీ ఈ గ్యాప్లో రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను పల్లీలు మొత్తం కొబ్బరి అంతా మిక్సీ పట్టేసుకుంటున్నాను. మంచిగా కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటాను. చట్నీ అయితే చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. ఇలా మంచిగా నేను కొత్తిమీర వేయడం మర్చిపోయాను. ఇంకొకసారి కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుందామండి. అంత గట్టిగా ఉంటే మిక్సీ చట్నీ బాగుండదు. కొంచెం వాటర్ వేసుకుందాము. నెక్స్ట్ అయితే మనము ఇందులోకైతే తిరువాత అనేది వేసుకుందాం అనమాట. ఒక చిన్న బాండ్లీ పెట్టి కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కాస్త ఇంగువండి, జస్ట్ ఒక చిటికేడు ఇంగువ కూడా వేసుకుందాము. మినపప్పు వేసుకుందాం, దీనివల్ల స్మెల్ బాగుంటుంది అనమాట. అది ఎందుకో నాకు నచ్చుతుంది. కొంచెం ఇంగువ వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చట్నీలోకి అయితే వేసుకుందాము. ఇంకా చట్నీలోకి వేసుకున్న తర్వాత సాల్ట్ వేయాలన్నమాట. కొంచెం ఫస్టే సాల్ట్ వేసి మిక్సీ పట్టేస్తే బాగుండదు. అందుకే నేను తిరువాత వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటా, కొన్నిసార్లు ఫస్ట్ వేసుకుంటా. అయితే మిక్సీకి అయితే వేయను అనమాట. నేను చాలాసార్లు చూసాను. కొన్నిసార్లు మిక్సీలోకి సాల్ట్ వేయడం వల్ల వేడివేడిగా తీయడం వల్ల మిక్సీకి ఆ టేస్ట్ అనేది బాగుండదండి. అది నాలుకకి ఏదో ఒకలాగా తగులుతూ ఉంటుంది. అందుకే నేను కొంచెం టైం తీసుకొని ఇలా లాస్ట్లో చల్లబడిన తర్వాత తిరువాత వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది వేసుకుంటాను. అప్పుడైతే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. చట్నీని అయితే ఇంకా పక్కన పెట్టేసుకొని నేనైతే ఒక క్యారెటు, 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడైతే మనం దోస పోసుకుందామండి. వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది.
పెసరట్టు అనేది అంత ఈజీగా అవ్వదు కదా! కొంచెం ప్రాసెసే ఉంటుంది. కట్ చేసి వేయొచ్చు. బట్ కొంచెం మాట్లాడడానికి ఉండాలి అన్నట్టు నేను లెంతీగానే పెట్టేశాను. స్పీడ్ చేసేయొచ్చు వీడియోనైతే. చానా హీట్ అయిపోకూడదు. పెనం అనేది చానా హీట్ అయిపోయినట్లయితే స్ప్రెడ్ అవ్వదనమాట పెసరట్టు. పెసరట్టు అయితే స్ప్రెడ్ అవ్వదు. ఇలా వేసుకున్న తర్వాత నేనైతే నెక్స్ట్ ఆనియను, క్యారెటు, కొత్తిమీర అన్నీ చల్లుకున్నాను. నెయ్యితో చేసుకున్నాననమాట. నాకు నెయ్యితోనే ఇష్టము. టేస్ట్ అనేది అంతా బావుంటుంది నెయ్యితో అయితే. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసి నెక్స్ట్ అయితే మనము నెయ్యి వేసుకుందాము. నెయ్యి బాగా వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మంటని కాల్చుకుందాము. అప్పుడే బావుంటుందనమాట దోస. ఫుల్‌గా హై ఫ్లేమ్ పెట్టేసి బాగా త్వరగా కాల్చేసినామంటే బావుండదు. ఇదైతే ఈ పెసరట్టు అయితే లంచ్ బాక్స్‌కి సెట్ అవ్వదు. అప్పటికప్పుడైతే బాగా సెట్ అయితుంది. అంటే మనం ఇంట్లో అందరూ ఉన్నప్పుడు అలా చేసుకుంటే బాగా సెట్ అవుతుందనమాట. అందరూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేసుకొని తింటా ఉంటే బావుంటుంది. లంచ్ బాక్స్‌కి అలా సెట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. అంటే నేను లంచ్ బాక్స్‌కి పెట్టాననమాట పిల్లలకి. ఇలా మంచిగా కాల్చుకొని నేను 2 సైడ్‌లు అయితే కాల్చను. వన్ సైడే కాల్చుకొని ఇలా ప్లేట్‌కి సర్వ్ చేసుకుంటున్నాననమాట. ఇంకా రెండో దోస వేసినప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో వేసేయండి. లో ఫ్లేమ్‌లో వేసిన తర్వాత పెనంనైతే కాస్త తడపండి బాగా. వీలైతే అదే సింక్ దగ్గర పెట్టేసి ట్యాప్ ఆన్ చేసేయండి. అప్పుడు బాగా చల్లబడిపోతుంది. ఒక 10% హీట్ ఉంటుంది. అప్పుడు మంచిగా దోస వేసుకున్నామంటే మంచిగా స్ప్రెడ్ అయితుంది. అదే వేడి మీద దోస వేసినామంటే అసలు స్ప్రెడ్ అవ్వదండి. నాకు కూడా అలాగే జరుగుతుంది. అసలు స్ప్రెడ్ అవ్వదు. అప్పుడు దోస చేసే పెసరట్టు చేసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. బాధేస్తుందనమాట. ఇలా కొంచెం వాటర్ వేసేసి బాగా చల్లబడనివ్వండి. స్టవ్ ఆర్పాల్చిన పనైతే లేదు. కొంచెం మన పక్కన ఒక తడి క్లాతు, బౌల్‌లో వాటర్ పెట్టుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే కొంచెం వాటర్ వేసుకొని వదిలేసాననమాట. వేస్ట్‌గా ఇంకా పక్కన సింక్ దగ్గర వదిలేసాను. ఇంకా నేను చాలా దోసలైతే వేయను కదా! ఒక 5 అంతే కాబట్టి ఇలా నేను వదిలేసుకున్నాను. క్లాత్ అయితే పెట్టుకోలేదు. ఇలా మంచిగా సేమ్ ఆనియన్సు, క్యారెటు, కొత్తిమీర స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి మరి జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నాకైతే అవసరం లేదనుకునేసి నేను వేయలేదనమాట. చిన్నపిల్లలు ప్లస్ కారం కూడా అంత తినలేమన్నట్టు. ఇలా నెయ్యితోనే కాల్చుకున్నాను. ఇంకా థర్డ్ దోస అయితే వేశాను. మీకు ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. పెసరట్టు అయితే చాలా బాగొచ్చింది. హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. కొంచెం హెల్తీగా ఉంటుంది. ఒక్క దోస తిన్నా చాలు కొంచెం బావుంటుందనమాట. ఫుల్‌గా తిన్న ఫీలింగ్ వస్తుందనమాట. ఇంకా పెనం నిండా ఫుల్‌గా చేసుకుంటే బాగా కాలదు. లాస్ట్ ఎడ్జ్ వరకు మంట వెళ్ళదు కదా! బాగా కాలదు. అందుకే నేను మీడియంగానే దోసలైతే పోసుకుంటున్నాను. ఇలా మంచిగా కొత్తిమీర, క్యారెటు, ఆనియను చల్లేసి నెయ్యి వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో మంటనైతే ఫుల్‌గా పెట్టేస్తే కింద బావుంటుంది కానీ పైనైతే పచ్చి పచ్చిగానే ఉంటుంది. అంత బాగోదు. కొంచెం టైం అయితే అయితుంది. బట్ మనం ఒక దోస తినే లోపల సెకండ్ దోస అయితే వేయొచ్చు. మన ఇంట్లో చాలామంది ఉన్నట్లయితే 2 పక్కల పెనం పెట్టుకోవడం బెటరు. 2 పక్కల పెనం పెట్టుకొని ఒకటి అవుతున్న తర్వాత ఒకటి 1/1 అవుతూ ఉంటుంది కాబట్టి అలా చేసుకోవచ్చు. ఇలా నేనైతే పెసరట్టు చేసుకున్నాను. ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ దోస వేసేటప్పుడు పెనం మాత్రం తడపడం మర్చిపోకండి. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్.